ఈ రోజు లేక కాలేజ్ పోతే సార్ అడ్డంగా బుక్ అవుతాననేసి అసలుకి అనుకోలే. సో హై ఫ్రెండ్స్, సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాక నెల రోజుల తర్వాత ఈ రోజు కాలేజ్ పోతానా, ఎందుకంటే మా కాలేజ్ లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ నడుస్తాయి. మా ఫ్రెండ్స్ నాకన్నా ముందే ఎగ్జామ్ స్టార్ట్ అయిందని ఫోన్ చేసిరు. ఇక ఫాస్ట్ గా ఫైనల్లీ టైం కి మా కాలేజ్ కాడికి రీచ్ అయినా. ఎందుకని మా కాలేజ్ నా కళ్ళకైతే కొత్తగా పడుతుంది, ఎందుకంటే మనం అమర్చుకున్నానికి ఒకసారి కాలేజ్ పోతాం కాబట్టి. ఇక మొత్తానికి అయితే కాలేజ్ లోపల పోయినా కానీ నా క్లాస్ ఏదో నాకే తెలుస్తలేదు. ఇక కింద మీద పడి మా క్లాస్ కనుక్కొని క్లాస్ కు పోయినా. ఇలా పోయినో లేదో మా క్లాస్ టీచర్ సార్ అయితే మా క్లాస్ కి వచ్చిండు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మంద మొత్తం మన లెక్క కాలేజ్ రారు. అందుకే సార్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టే ముందు ప్రాజెక్ట్ అసైన్మెంట్ వరకు రాజు పెట్టమన్నాడు. ఈ లాస్ట్ ఫైనల్లీ నేనైతే కంప్లీట్ చేసిన. మా సార్ చెప్పేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే నా పక్కన ఫ్రెండ్ కూడా ఏం లాంగ్వేజ్ రాస్తానో నాకే అర్థమైతే లేదు. అందరూ రాస్తుంటే వీడేమో తిట పని చేస్తాడు. మా ఫ్రెండ్స్ లో ఒక్కొక్కడు ఒక రకంగా ఉంటాడు. ఇక సార్ వీనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వీడు షర్ట్ బటన్స్ అయితే పెట్టుకోడు, మొత్తం అందరికి ఎక్స్పోజింగ్ చేస్తాడు. ఇక మొత్తానికి ఎగ్జామ్ రాసి బయటకి వచ్చినాం. ఇక బయటికి రాగానే మా బండి అయితే మన పర్ఫార్మెన్స్ మొదలు పెట్టిండు. వరుసగా అందరికి గెలుక్కుంటూ పోతాడు. ఇక మన వీడియో ఇంతన్నమాట. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ చూస్తారో ఇన్స్టాలో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.